ప్రాణం పైన వాడు దాడి చేసేది అవిశ్వాసం ద్వారా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ముందు వాక్యం పైన అవిశ్వాసం తీసుకురావడానికి పాస్టర్ పైన విశ్వాసం తీసుకొస్తారు. పాస్టర్లో తప్పులు చూపిస్తారు, పాస్టర్ భార్యలో తప్పులు చూపిస్తారు, పాస్టర్ పిల్లలలో తప్పు చూపిస్తారు, పాస్టర్ చర్చిలో తప్పులు చూపిస్తారు. వీళ్ళ పనే తప్పులను ఎత్తుకడం. వీళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయుల ఆత్మలు ఇవి. ప్రవక్త చెప్పాడా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు చచ్చిపోయారు కానీ వాళ్ళ ఆత్మలు చావలేదని చెప్పాడా? ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి బ్రదర్? అదిగో ఎవడైతే సంఘంలో పుల్లలు పెడుతున్నాడో, ఎవడైతే పాస్టర్ మీద, పాస్టర్ కుటుంబం పైన, సంఘం పైన, పరిచయ పైన లేనిపోనని చెప్తున్నాడు, ఇప్పుడు ఆ ఆత్మ, ఆ పాతాళంలో వెళ్ళిన ఆత్మ ఇప్పుడు ఆ వ్యక్తిలోనే ఉన్నది. ఇప్పుడు అది అప్పుడు ఏం జరుగుతుంది? ఇక కూటాలకు రారు వీళ్ళు. ఫస్ట్ సూచన చర్చ్ పని చేస్తారు, కూటాలకు రారిగా వీళ్ళు, ఇక మీటింగ్లు వాక్యం వినరిగా వీళ్ళు. సెకండ్ సూచన, వీళ్ళొక్కలే నరకం పోరు సుమా, వాళ్ళతో పాటు ఇంకొంతమందిని తీసుకుపోవడానికి, ఎదుటవాని విశ్వాసమును అవిశ్వాసంగా మార్చడానికి, వర్తమానాలు వినకుండా చేయడానికి లేనిపోని అన్ని పాస్టర్ మీద, సంఘం మీద, విశ్వాసుల మీద, సంఘములో వచ్చే కొంతమంది విశ్వాసుల మీద. ఒకవేళ పాస్టర్ గారు ఎవరితోడైనా కొంచెం క్లోజ్గా ఉన్నాడు, అతన్ని బాగా వాడుకుంటున్నాడు అనుకో, అతని మీద వేసేస్తారు. ఇక పాస్టర్ గారు అతనితో ఎందుకుంటున్నాడు, అతను మంచోడు కాదు తెలుసా నీకు, ఆయన అతన్ని ఎందుకు పెడుతున్నాడు, అతనితో ఎందుకు తిరుగుతున్నాడు, అతను ఎందుకు తిప్పుకుంటున్నాడు. ఇవన్నీ ఏందో తెలుసా? దయ్యాలు. వాళ్ళ ప్రాణంలో, ఆత్మలో పనిచేస్తున్న దయ్యాలు. శరీరంలో కాదు, శరీరమో రోగాలు. శరీరం పైన దాడి చేసినప్పుడు అది రోగాలు వస్తాయి, కానీ ప్రాణములో పనిచేసేటప్పుడు మాత్రం ఇగో ఈ సూచనలు కనబడతా ఉంటాయి. బ్రదర్, రోగాలతో డీలింగ్ చేయొచ్చు మనం, రోగాలతో పాస్టర్లు డీలింగ్ చేయగలుగుతారు, కానీ ఈ దయ్యాలు ఉంటాయి చూడు, ప్రాణాలలో ఉన్న దయ్యాలు, వాటిని డీలింగ్ చేసేటప్పుడే అనిపిస్తుంది, ఏ సేవడికి కావాలి, సేవ వదిలిపెట్టేసి చక్కగా ఎక్కడికైనా పోయి నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ, ఏదైనా పని చేసుకుంటూ, నా భార్య పిల్లలను పోషించుకుంటూ ఏదో ఒక సంఘంలో విశ్వాసంగా ఉంటే అయిపోదా? పాస్టర్ కనిపిస్తూ ఉంటుంది, పాస్టర్ భార్య ఉంటుంది, ఏమండి ఎందుకండి ఈ శోధనలన్నీ మనకు, ఎందుకండి ఈ బాధలన్నీ, ఎందుకండి నిన్ను, నన్ను, పిల్లలను అందరినీ ఆడిపోసుకుంటున్నారు వాళ్ళు, వద్దండి ఇదంతా సేవ, వదిలిపెట్టేద్దామండి అని పాస్టర్ భార్య అంటుంది. పిల్లలు కూడా అవును డాడీ, చాలామంది ఇలా మాట్లాడుతున్నారు మన గురించి, ఏం చేద్దాం డాడీ, వదిలిపెడదాం డాడీ. మెల్లగా అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నాడు. నువ్వు పోరాటంలో ఉన్నావు. నువ్వు ఈరోజు అపవాదిని ఎంబడి పడలేదు అంటే నువ్వు అపవాదితో రాజీ పడ్డావని అర్థం. ఈరోజు అపవాదిని ఎంబడి పడ్డాడు అంటే, నిన్ను శోధిస్తున్నాడు అంటే, నిన్ను బాధ పెడుతున్నాడు ప్రాణములో అంటే, నీ మనస్సును గాయపరుస్తున్నాడు, నీ పక్కనే ఉండి నీ గురించి చెడుగా చెప్తున్నాడు అంటే గుర్తుంచుకో, వాళ్ళ పాదాలలో ఒక దయ్యం ఉన్నది. నువ్వు దేవుడి పక్షమున ఉన్నావు, నువ్వు దేవుని కోసం నిలబడి ఉన్నావు, నువ్వు నీ మనసులో ఈ పోరాటం జరుగుతూ ఉన్నది. ఏం చేయాలి నువ్వు? అప్పుడు వాక్యం పైన విశ్వాసంతో వాడిని జయించాల. నువ్వు వాక్యం పైన విశ్వాసం, ప్రార్థన ద్వారా నువ్వు వాడిని జయించాల. నువ్వు అక్కడ రాజీ మాత్రం పడద్దు, సేవ మాత్రం వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. రాజీ పడద్దు, సేవ వదిలిపెట్టద్దు. అందరికంటే ఎక్కువగా దాడి ఎవరికి జరుగుతుందంటే సంఘ నాయకుడికి. ఎందుకంటే నాయకుడు పడిపోతే సంఘం మొత్తం పడిపోతుంది కదా. నాయకుడు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? సంఘం మొత్తం కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంది. అందుకే వాని అగ్ని బాణాలన్నీ ఎటువైపు గురి పెడతాడు తెలుసా? వాడు సేవకుని మీదనే పెడతాడు, వాడు సేవకుని కుటుంబం పైన పెడతాడు, వాడు సేవకుని కుటుంబం పైన, సేవకుడి పైన. దయ్యాలు దూరిన విశ్వాసాలకు తెలియదు ఆ విషయం. భ్రమపరచు ఆత్మలో, లాలన చేయని ఆత్మలో ఉండి ఇంకా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? విచిత్రంగా ఉంది, మేము
ఈ ప్రజలను కాపాడుతాం, సంఘంలో ఉన్న ప్రజలను ఈ పాస్టర్ చేతిలో నుండి. ఏమనుకుంటారు తెలుసా వాళ్ళు? సంఘంలో ఉన్న విశ్వాసులను, కుటుంబాలను మేము కాపాడుతాం. మేము ఒరే దయ్యం పట్టినోడా, కాపాడడం కాదురా, వాళ్ళని నరకం తీసుకెళ్తాను. నరకం, ఆ ఆత్మలు నరకం కనుక నిజంగా పోతే దానికి నువ్వే భయంకరమైన శిక్ష అనుభవించబోతున్నావు. నువ్వు చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారు తెలుసా? సంఘంలో పాస్టర్ కంటే ఎక్కువ భారం నాకే ఉంది కాబట్టి నేనే కాపాడాలి. ఒక విశ్వాసి తాను లోకంలో ఉన్నప్పుడు పాస్టర్ అతనికి సువార్త చెప్పి, అతనికి వర్తమానం చెప్పి, అతన్ని వచ్చేటట్లుగా అతని కోసం బాగా ప్రార్థన చేసి, అతనికి వాక్యం చెప్పి, సువార్త చెప్పి, వర్తమానం చెప్పి, అతను వచ్చేటట్లుగా అతని ఆత్మ కోసం ప్రార్థన చేసి, అతని కోసం, అతని భార్య కోసం, అతని పిల్లల కోసం అక్కడ ప్రార్థనలు చేస్తూ, ఉపవాసం ఉంటూ, దేవుని అడుగుతూ, ఆ తర్వాత అతని సువార్తలోకి తీసుకొచ్చి, ఆ తర్వాత అతనికి బాప్తిస్మమునిచ్చి, వారి కుటుంబానికి బాప్తిస్మమునిచ్చి, వర్తమానం అంటే ఏంటిది, వర్తమానంలో ఉన్న లోతైన విషయాలు ఏంటి, వర్తమానంలో ఉన్న కార్యాలు ఏంటి అన్నీ వాళ్ళకి నేర్పించినాక ఇప్పుడు ఈ పాస్టర్ ఎట్లా కనబడతాడో తెలుసా? దయ్యం పట్టినోడు. నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు లోకంలో ఉన్నప్పుడు అప్పుడు నీకు పాస్టర్ దయ్యం పట్టినోళ్ళ కనబడలేదా? నీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు, నీ కుటుంబం రక్షణ పొందుకోవడానికి ప్రార్థన చేసినప్పుడు, కూటాలు పెట్టించి నీకు వాక్యం బోధించినప్పుడు, అప్పుడు ఈ పాస్టర్ నీకు దయ్యం పట్టినోళ్ళ కనబడలేదా? నిజంగానే ఒక పాస్టర్ తప్పిపోయాడు అనుకుందాం, వ్యభిచారంలో పడ్డాడు అనుకుందాం, అక్రమ సంబంధంలో పడ్డాడు అనుకుందాం, లోకంలో కలిసిపోయాడు అనుకుందాం. ఓకే, ఆ పాస్టర్ దయ్యం పట్టింది, వదిలిపెట్టేయాలి అట్లాంటి. ఎందుకంటే అతను వ్యభిచారంలో పడిపడ్డాడు, అతను పాపంలో పట్టబడ్డాడు, అతను లోకంలో పట్టబడ్డాడు, అతను సినిమాలు చూస్తున్నాడు, అతను త్రాగుడు తాగుతున్నాడు, మద్యపానం తాగుతున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, గుట్కాలు తింటున్నాడు, పానపరాగులు తింటున్నాడు. ఓకే, నిజంగానే అతను పాపంలో పడ్డాడు. సో అలాంటి పాస్టర్ని సపోర్ట్ చేయమని ఎవరూ చెప్పరు. కానీ అలా కాకుండా ఉన్న పాస్టర్ని చూసి ఏవో చిన్న చిన్న విషయాలు నువ్వనుకున్న రీతిగా పాస్టర్ లేకపోతే, నువ్వనుకున్న రీతిగా, విశ్వాసం అనుకున్న రీతిగా ఆ పాస్టర్ లేకపోతే ఇక ఆ పాస్టర్ మంచోడు కాదా? నువ్వు అనుకున్న రీతిగా అతను ఎందుకుంటాడు? దేవుడు అతన్ని పిలిచాడు, దేవుడు అనుకున్న రీతిగా అతన్ని మారుస్తాడు, దేవుడు అనుకున్న రీతిగా అతన్ని మలుస్తాడు, దేవుడు అనుకున్న రీతిగా అతన్ని వాడుకుంటాడు. ఈరోజు విశ్వాసులు ఎట్లయిపోయారు తెలుసా? పాస్టర్లను తీర్పు తీర్చేస్తున్నారు. ఎందుకు? విశ్వాసకి అనుకూలంగా లేడు, విశ్వాసకి అనుకున్నట్లుగా లేడు, విశ్వాసకి అనుకున్నట్లుగా జీవితాలు లేవు. ఒకవేళ సంఘంలో గట్టిగా వాక్యం బోధించిందనుకో, అది నా కోసమే చెప్పాడు చెప్తావు, ఇక పగ పెట్టుకుంటాడు లోపట. వాడు తెలియకుండానే వాళ్ళ లోపల పగ ఉంటుంది. ఆ మినిస్ట్రీని ఎంత చెడగొట్టాలనో అంత చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ మినిస్ట్రీని, ఆ పరిచర్యను, ఆ సంఘాన్ని. వాడు ఒక్కడు పోడండి నరకానికి. తెలుసు కదా లూసిఫర్ గుణమేంటిది? వాడు ఒక్కడు పరలోకము నుండి పడిపోలేదు, వాటితో పాటు కొంతమంది దేవదూతలను కూడా తీసుకొచ్చుకున్నాడు వాడు. సూచన ఇదే. ఒక విశ్వాసి సంఘాన్ని వదిలిపెట్టిపోతున్నప్పుడు వాడు పిశాచై ఒక్కడే పోడు, వానితో పాటు ఇంకొన్ని పిశాచులను పట్టుకొని వెళ్ళిపోతాడు సంఘంలో నుండి. వాడు ఊరుకోడు, వాడు మనకంటే ఎక్కువ సువార్త చేస్తాడు. వాడు సువార్త ఏంటిది? మన గురించి దుర్వార్త చెప్పడం. వాని సువార్త ఏంటిది? మన గురించి దుర్వార్త చెప్పడం. పాస్టర్ గురించి దుర్వార్త చెప్పడం, పాస్టర్ కుటుంబం గురించి దుర్వార్త చెప్పడం. వాడు చాలా సువార్త చెప్తాడు సంఘంలో, పాస్టర్ గురించి దుర్వార్త చెప్పి కొంతమంది మనస్సులను వాడు చెడగొడతాడు. వీళ్ళు ఏ ఆలోచనతో పాస్టర్ని చూస్తున్నారో వాళ్ళు కూడా వీడు చూసే ఆలోచనతోటే చూసేటట్లు చేస్తారు. నేను అనేది అర్థమైందా? ఇప్పుడు పాస్టర్ని వీడు ఏ ఆలోచనలతో చూస్తున్నాడో వాళ్ళలో కూడా వీడు ఎక్కిచ్చేస్తాడు.
ఇంజెక్షన్ ఎక్కిచ్చేస్తాడు వీడు. వాళ్ళు కూడా అలే చూసేటట్లు చేస్తాడు వాడు. ఇప్పుడు ఇక పాస్టర్ అంటే చాలు విలన్ లాగా కనబడతా అంటాడు. మొన్నటిదాకా పాస్టర్ హీరో, ఇప్పుడేమైండు విలన్. జీరో కాదు, విలన్. జీరో కూడా కాదు, విలన్. విలన్ లాగా చూస్తూ ఉంటాడు పాస్టర్ని చర్చిలో కూర్చొని. ఏంట్రా వీళ్ళ ప్రాబ్లం అంటే, నువ్వు అదృశ్య ప్రపంచంలోకి వెళ్తే తెలుస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో నీకు అది అర్థం కాదు. అది అదృశ్య ప్రపంచం పోతే వీనికి ఏమున్నది అంటే దయ్యపు అభిషేకం వచ్చింది. వీళ్ళ కుటుంబానికి ఏమొచ్చిందంటే దయ్యపు అభిషేకం. ఎప్పుడైతే ఆ పాస్టర్ పట్ల గౌరవం పోతుందో, ఆ పాస్టర్ చెప్పే వర్తమానాలు వినరు, ఆ పాస్టర్ చెప్పే ప్రసంగాలు వినరు. విన్నా వాళ్ళకి ఏదో బూతులు విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పటిదాకానో ఆ వర్తమానాలు వింటే తేనె తిన్నట్టుగా ఉన్నది. నీ వాక్యం తేనె కంటే మధురమైనది, తేనె తిన్నట్లుగా. కానీ ఇప్పుడు అదే వాక్యము చేదు కాదు, విషం తిన్నట్టుగా ఉంటుంది. విషం విషం, అబ్బో విషం రై, 7 పరిమాణములు విషం రై. బ్రదర్, వాళ్ళ రుచి మారిపోతుంది, ఆత్మీయ రుచి. వాళ్ళ చూపు మారిపోతుంది, ఆత్మీయ చూపు. గౌరవం పోతుంది పాస్టర్ పైన. గౌరవం తీసేస్తారు అందరి దగ్గర, ఏదో చిన్న చిన్న తప్పులు చూపించి. అట్లయితే ఈ బైబిల్లో తప్పులు యేసుక్రీస్తు కాకుండా ఈ బైబిల్లో తప్పులు చేయనోడు ఎవడున్నాడో నాకు చూపించు. ఏ ప్రవక్త ఉన్నాడో చూపించు నాకు. తప్పులు చేయకుండా ఏ విశ్వాసం ఉన్నాడో చూపించు నాకు. ఎందుకంటే మూలపురుషుడైన అబ్రహాము పడిపోలేదా 2 సార్లు? అబద్ధమాడలేదా? అలాగని ఇప్పుడు అబ్రహాముకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా? అబ్రహాముకు వ్యతిరేకంగా నువ్వు చూస్తావా? అబ్రహాము గురించి వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తావా? అబ్రహాము గురించిగా అతను చెప్పే ఆ మాటలు ఏవి వినవా? ఆ బైబిల్లో ఉన్న మాటలు అబ్రహాము గురించి. యేసుక్రీస్తు తప్ప తప్పులు చేయనోడు ఎవరు లేరు. ఎందుకు మన ప్రవక్త తప్పులు చేయలేదా? ఆయన్నే పుల్పిడి దగ్గరకు వచ్చి ఒప్పుకునే ఉన్నాయి. నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇట్లా చేశాను, నేను అట్లా చేశాను, కానీ అవన్నీ నేను రక్తం కింద ఒప్పుకుంటున్నాను. అవన్నీ నేను యేసుక్రీస్తు రక్తం కింద ఒప్పుకుంటున్నాను. నా ప్రభు నా పైన కనికరం చూపించాడని నమ్ముతున్నా. ఇంకొక డేంజరస్ విషయం చెప్తా వాక్యంలోకి వెళ్ళే ముందు. డేంజరస్ విషయం ఏందో తెలుసా? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు నువ్వు చూసినావు. ఇక అదే పదే ఆ తప్పును నువ్వు చెప్తూ అందరికీ అతని ఇన్ఫ్లుయెన్స్ని, అతని ప్రభావాన్ని చంపేస్తూ, అతని పలుకుబడిని చంపేస్తూ, కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం లేదు. అతని గురించి చెడుగా చెప్తే చాలు, నువ్వు చంపేసినట్టే ఇక చేస్తున్నావు. కానీ ఆ వ్యక్తి ఆ తప్పును ఒప్పుకొని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేసిన నిజమే, నన్ను నీ రక్తంలో కడుగు ప్రభువా, నాది పొరపాటైంది ప్రభువా నాది అని ఒప్పుకున్నాడు. ప్రభు ఏం చేశాడు? అతని పాపమును తీసుకొని రక్తములో ముంచేశాడు. యేసుక్రీస్తు రక్తములో పడిన పాపము ముట్ట ఏమవుతుంది? ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరములోనికి మరపనే సముద్రంలో విసిరివేయబడుతుంది. దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లే. కానీ నువ్వు ఆ తప్పును పదే అందరికీ చెప్తానవంటే అది ఎవరు చేస్తారనుంది బైబిల్లా? అపవాది చేస్తాడనుంది ప్రకటనలా.